హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఒక 1 మంత్ బ్యాక్ తోటలో చెట్లలో అంతా పని చేయించుకుంటూ మల్లె చెట్టు కూడా మొత్తం ట్రిమ్మింగ్ చేయించేశానండి. ఎందుకంటే అది పైకి అనుకూలంగా లేదు, అలానే కింద కోసుకోవడానికి కూడా అనుకూలంగా లేదు. ఒకటి అందులో సర్వీస్ వైర్లు ఒకటి ఆ మల్లె పాదులు మొత్తం చుట్టుకుపోయాయండి. అదంతా కొంచెం డేంజర్ వ్యవహారం ఉన్నట్టుంది అనేసి మొత్తం అంతా ట్రిమ్ చేయించా. అంటే మెయిన్ బేస్ పెద్ద కాడలని ఉంచేసాను. చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేసి కింద పడేసి దాన్ని మళ్ళీ సెట్ చేసి పై కట్టించానండి. మధ్యలో ఈ వీడియో తీశానండి. ఇప్పుడు మీకు చూపించే క్లిప్ మధ్యలో తీసిన, అంటే ఒక 15-20 రోజుల తర్వాత ఇప్పుడు చూపించే క్లిప్ ప్రజెంట్ అండి. చక్కగా చిగుళ్ళు వచ్చుకుంటూ మళ్ళీ దాని కర్తవ్యం అది చేస్తుందండి. చిగుళ్ళు వస్తుంది, చక్కగా మొగ్గలు వస్తుంది, చక్కగా పువ్వులు వస్తుంది. నేను కొంచెం 7:30కి ఎందుకు తీశానంటే మీకు పువ్వులు కూడా చాలా మంచిగా వివరంగా కనిపిస్తాయన్న ఉద్దేశంలో తీశానండి. ఏదైనా అంతేనండి, మనం ఒక మెయిన్ బేస్ ఒకటి కాపాడుకుంటే మిగతా అదంతా అదే దాని పని చేసుకుంటూ పోతుందండి. అంటే దీనికి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. మెయిన్ బేస్ అనేది ఒకటి మనం కాపాడుకోవాలండి. ఆ బేస్ అనేది మనకు మంచిగా ఉంటే తర్వాత ఎన్ని జనరేషన్లు అయినా, అంటే ఎన్ని కొమ్మలు వచ్చినా ఎన్ని చిగుర్లు వచ్చినా అది చక్కగా దాని పనది సక్రమంగా చేసుకోవడానికి వీలుంటుందండి. దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా ఓకేనండి. దీని వెనుక చాలా అర్థం ఉందండి. అది ఈ వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకొని నాకు ఒక చిన్న కామెంట్ ద్వారా తెలపండి. మొత్తానికైతే మన మల్లెపాదు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉందని మీకు చూపిస్తున్నాండి. చక్కగా పువ్వులు ఇచ్చుకుంటూ ఉందండి. బాయ్ అండి.